గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఊహించని హై డ్రామా మొదలైంది. మీనా డెకరేషన్ కాంట్రాక్ట్ చెడగొట్టాలని చేనొప్పి అంటూ నాటకమాడి ఇంట్లోనే బంధిస్తుంది ప్రభావతి. కానీ మీనా లోపల బాధపడుతూనే ఫోన్ ద్వారా బాలు సుమతిలకు డైరెక్షన్స్ ఇస్తూ ఆర్డర్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తుంది. ఈ విషయం తెలిసి చింతామణి ఫోన్ చేసి ప్రభావతిని హెచ్చరించడంతో మీనాకు అసలు నిజం తెలిసిపోతుంది. మరోవైపు రెస్టారెంట్లో నీతూ అసిస్టెంట్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూలు చేస్తుండగా శృతి ఎంట్రీ ఇస్తుంది. రవితో టైం స్పెండ్ చేయడం కోసమే తక్కువ శాలరీకైనా జాబ్లో జాయిన్ అవుతానని నీతుని ఒప్పిస్తుంది. ఇది చూసి రవి పూర్తిగా ఇరకాటంలో పడిపోతాడు. ఇక అసలు ట్విస్ట్ ఇంట్లో మొదలవుతుంది. బాలు ఒక పెద్ద దండ పట్టుకొని వచ్చి మా అమ్మను సన్మానిస్తానంటూ ప్రభావతి మెడలో వేసి వెటకారంగా పొగడటం స్టార్ట్ చేస్తాడు. సత్యం నిలదీయడంతో ప్రభావతి కావాలనే తన బిజినెస్ పాడు చేయాలనే నాటకం ఆడిందని మీనా కన్నీళ్లతో అందరి ముందు నిజం చెప్తుంది. ఇది విన్న సత్యం కోపంతో ఊగిపోతూ ప్రభావతిపై చెయ్యెత్తుతాడు. ఒకరు ఎదుగుతుంటే చూడలేని కుళ్ళుపోతువి. ఈ రోజు నుంచి నువ్వు మా దృష్టిలో చచ్చినట్టే అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తాడు. రవి, శృతి కూడా మీనాకు సపోర్ట్గా మాట్లాడుతుండగా రోహిణి, మనోజ్ మాత్రం ప్రభావతిని వెనుకేసుకొస్తారు. మా అమ్మ వల్లే మీనా ఒక్కసారి 4 ఆర్డర్లు కూడా చేయగలదని ప్రూవ్ అయింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తాడు. ఆచి చికెన్ మసాలా